పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉత్సాద్ భగత్ సింగ్ అయితే ఇప్పుడు ప్రస్తుతం థియేటర్ల ముందు సందడి చేస్తుంది. అలాగే తన అభిమానులు ఎన్నాళ్ళ నుంచి కూడా ఎదురు చూస్తున్నారు. అలాగే ఓజీ తర్వాత వచ్చినటువంటి మూవీ కావడంతోనే ఈ యొక్క ఉత్సాద్ భగత్ సింగ్ అయితే ఈరోజు అభిమానులు సందడి చేసుకుంటున్నారు. అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో తమ అభిమాన నటుడు ఈ ఉత్సాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో ఇప్పటికే అభిమానులు ఇప్పుడే రిలీజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు రిలీజ్ అయిన నేపథ్యంలో అభిమానులు ఇప్పుడైతే బయటకు వస్తున్నారు. మాట్లాడే ప్రయత్నం సినిమా బాగా ఉందండి. ఎలా ఉంది సినిమా? చాలా బాగుందండి. ఎలా ఉంది? బాగుందండి. ఏం బాగుంది అందులో? సెకండ్ హాఫ్ బాగుంది. సినిమా ఎలా ఉందిరా? అన్నా సూపర్ సూపర్ ఎలా ఉంది? బాగుంది ఎలా ఉంది? సూపర్ అండి. సూపర్ అయినా బాగుంది. ఏం బాగుంది? బ్లాక్ బస్టర్ పక్క ఏమనిపిస్తుంది? సినిమా సూపర్ అండి. ఏమన్నా అందరూ ఏం నచ్చింది బాగా? పవన్ కళ్యాణ్ నచ్చుతాడు, ఇంకేం నచ్చుతాడు? మాకు అంత సూపర్ సినిమా. సూపర్ అండి, చాలా బాగుంది. సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్. సాంగ్స్ చాలా బాగుంది. సాంగ్స్ హైలైట్ చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ ఇంకా ఎందులో ఏం బాగా నచ్చింది? మొత్తం సినిమా అంతా సూపర్ అండి. కాలర్ కాదండి, కాలర్ పట్టుకుంటే తొడగొట్టినట్టే. పవన్ కళ్యాణ్ గారి ఎమోషన్ సూపర్. బాగుంది నచ్చింది సినిమా. బాగుంది, చాలా బాగుంది. చాలా బ్లాక్ బస్టర్ డైలాగ్ కానీ ఫైట్లు కానీ డాన్స్ కానీ సూపర్. జై జనసేన. చాలా బాగుంది సినిమా. నిజంగా ఒక మెగా అభిమానులకే కాకుండా మొత్తం అందరు అభిమానులకి కూడా నచ్చే విధంగా ఫస్ట్ హాఫ్, అదే విధంగా సెకండ్ హాఫ్ లో కూడా ఫ్రీ క్లైమాక్స్ కూడా ట్విస్ట్లు అయితే చాలా చాలా బాగున్నాయి అన్న. నిజంగా పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకు సినిమాకి వచ్చినందుకు చాలా గర్వంగా ఉందన్న. ఓకే, ఆపరేషన్ సింధూర్ సూపర్ సినిమా. బాగుంది సార్, బాగుంది. పెచ్చలు వేసిన సినిమా అయితే మామూలుగా రాజకీయం బ్లాక్ బస్టర్ మూవీ సూపర్ అన్న. క్లైమాక్స్ ఎలా ఉంటుంది అన్న? సూపర్ సినిమా. పవన్ సూపర్ అన్న. బాగున్నది సినిమా. అభిమానులు అయితే ఇప్పుడు వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా సినిమా చాలా బాగున్నారు. ఎలా ఉందన్న? బాగుందండి. వెరీ నైస్ ఏమనొచ్చింది? సూపర్ అన్న. బాగుంది. ఏముందండి సినిమా? చాలా బాగుందండి. అన్న టైమింగ్ చాలా బాగుంది. డైలాగులు కానీ ఏదన్నా కానీ అన్న సూపర్. అన్న మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే. గ్లాస్ అంటే సైజు కాదండి, సైజు అన్నట్టు ఉందండి సినిమా. సూపర్ సూపర్ ఉంది సినిమా అయితే. ఇది ఓజీ బాగుంది. వస్తుంది బాగుంది సినిమా. బాగుంది. సూపర్ చాలా బాగుందండి. చాలా బాగుంది. సూపర్. అందులో మా పవన్ కళ్యాణ్ సినిమా అనిపించింది అన్న. పవన్ కళ్యాణ్ ఉన్నాడు అన్న, ఇంకా అనిపించింది సినిమా. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ ఇంకా సూపర్ అన్న సినిమా. సూపర్ అనే సినిమా. సూపర్ సినిమా. మేడం ఎలా ఉంది సినిమా? ఎలా ఉందండి? బాగుంది. అయ్యో బాగుంది. సినిమా ఎలా ఉంది సార్? చాలా బాగుంది. బాగుందండి. ఏమొచ్చింది? ఓజీ వేరే ఇది వేరే. అభిమానులు అయితే ప్రతి సందడి సూపర్ ఉందన్న సినిమా. సూపర్ సినిమా సూపర్. గబ్బర్ సింగ్ మళ్ళీ రిపీట్. సూపర్ హిట్. ఏమొచ్చింది? మంచి మెసేజ్ సినిమా. ఓకే, అద్భుతంగా ఉంది సినిమా. అభిమానులు అయితే కొంతమంది అభిమానులను మాట్లాడదాం. చెప్పండి, ఎలా ఉంది సినిమా? పవన్ కళ్యాణ్ గారిది 1 man షో. హరీష్ శంకర్ గారు మనకి గబ్బర్ సింగ్ తీసిన దానికంటే కూడా డబుల్ ఇంపాక్ట్ ఇప్పించారు ఈ సినిమాకి. ఆకలి తీర్చారు ఫ్యాన్స్ అందరికీ కూడా. 100% చాలా ఎక్స్ట్రాడినరీ మూవీ ఇది. ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సెంటిమెంట్ ఒకటి చాలా బాగా తీశారు. ఆపరేషన్ సింధూర్ అని కూడా దాన్ని కూడా ఎత్తుకుని ఈ సినిమాలో మనకి చూపించడం జరిగింది. ఆయన ప్రతిదీ కూడా ఆ ట్రెడిషన్ ఎప్పుడు మనకి కాపాడుకుంటా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అటు పొలిటికల్ కెరియర్లో కానీ, ఇటు మూవీలో కానీ, ప్రజల సైడ్ కానీ, ఫ్యామిలీ సైడ్ కానీ అన్ని కోణాల్లో కూడా ఎప్పుడు ఆయన ముందుండి నడిపిస్తారని చెప్పేసి మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే జరుగుతుంది. ఆయన చాలా
డ్యాన్సులు కానీ ఫైట్లు కానీ చాలా బాగా చేయడం జరిగింది ఈ మూవీలో. 100% ఇచ్చారని ఫ్యాన్స్ అందరూ చాలా ఆనందంగా ఉన్నాం. దానికి సంబరాలు కూడా జరుపుకోవడం జరిగింది. మీ అందరూ ఎదుర్కొంటా ఈ బాణాసంచులు గట్రా పేల్చడం గట్రా చూశారు కాబట్టి మీకు అన్ని క్లియర్గా ఇక్కడ వాతావరణం చూశారు కాబట్టి తెలుస్తుంది. మూవీ మాత్రం చాలా 100% చాలా. లవ్ స్టోరీ కూడా చాలా సింపుల్గా తొలి ప్రేమ సినిమాని మళ్ళీ తలపించే విధంగా ఉంది. అదే సాంగ్ తీసుకోవడం కూడా చాలా ఫ్యాన్స్ చాలా ఆనందపడ్డారు. ఎందుకంటే ఆ సాంగ్ ఎప్పుడు ఒక మెమరబుల్ సాంగ్ కాబట్టి ఆ సాంగ్నే మనం నడిపిస్తే మళ్ళీ ఇంకో సాంగ్ ఏదో పెట్టే కంటే అదే సాంగ్ పెట్టడం చాలా ఎంజాయ్ చేశారు. ఆ తొలి ప్రేమను తీసుకోవడం కూడా మనకు చాలా బాగుంది. చెప్పమ్మా ఎలా అనిపిస్తుంది? చెప్పండి ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. మా ఫ్యాన్స్కి అయితే ఇది పండుగనే చెప్పాలి. హరీష్ శంకర్ గారికి బాగా తెలుసు మా ఫ్యాన్స్కి ఎలా అయితే చూపించాలో ఆయన 100% అలానే చూపించారు. ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్స్ ఇండియా పాకిస్తాను అలాంటివన్నీ కూడా చాలా బాగా సున్నితంగా తీసి చూపించారు. చాలా రోజుల తర్వాత డ్యాన్స్ కూడా చేశారు మా ఫ్యాన్స్ కోసం అని చెప్పి ఆయన మొన్న కూడా చెప్పారు. మాకైతే 100% పక్కా ఎంటర్టైన్మెంట్ అండి. అంటే లవ్ యాంగిల్ ఎలా ఉంది? లవ్ స్టోరీ అందులో అది కూడా చాలా బాగుందండి. ఆయన ఎప్పుడో పాత సినిమాలో పాట తొలి ప్రేమ పాట పెట్టడం చాలా బాగా చేశారు. అది కూడా అంటే పోలీస్ గెటప్లో గబ్బర్ సింగ్ లో చూసారు. ఇప్పుడు ఇందులో ఏ విధంగా అనిపిస్తుంది? ఇది ఒక డిఫరెంట్ జానర్ అండి. ఆ పోలీస్ గేట్ అది వేరు ఇది వేరు. ఇందులో అయితే చాలా బాగా చేశారు. మా ఫ్యాన్స్కి అయితే 100% మీల్స్ అని చెప్పాలి. చెప్పండి ఎలా ఉంది సార్ సినిమా? ఎలా ఉంది చెప్పండి ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి సినిమా. మన గబ్బర్ సింగ్ కన్నా సూపర్ హిట్గా ఉందండి. చాలా బాగుందండి సినిమా. ఆ తొలి ప్రేమ పాట మళ్ళీ మేము చాలా ఎంజాయ్ చేసామండి. లవ్ సీన్స్ అప్పుడు రోజు గుర్తొచ్చండి. లవ్ సీన్స్ బాగా ఎంజాయ్ చేసామండి. అలాగే పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ చాలా బాగుందండి. ఎమ్మెల్యే గారి పాలన చెప్పుకోవసరం లేదు, చాలా బాగుందండి. ఆయన ఇక్కడ లేకపోయినా ఉన్న పనులు మాత్రం చాలా బాగా అద్భుతంగా జరుగుతున్నాయండి. చాలా బాగుందండి పాలన. ఇందులో డైలాగ్స్ సూపర్గా ఉన్నాయండి సార్. అద్దరిపోయే డైలాగ్స్ ఇచ్చారండి ఇందులో. వచ్చిన అమ్మవాయినం పుచ్చుకుంటున్న అమ్మవాయినం అలాంటి డైలాగ్స్ మంచి మంచి డైలాగ్స్ ఇచ్చారు సార్. అందులో నాకు కమర్షియల్గా చాలా బాగుందండి ఈ సినిమా. పొలిటికల్గా కాకుండా మామూలుగా ఈ పాకిస్తాన్ ఇండియా ఒక భారతదేశాన్ని ఒక దేశం గర్వించాలని చెప్పి తీశారు సార్. చాలా బాగుంది సార్. ఓకే ఆపరేషన్ ఓకే సార్, థ్యాంక్ యూ. అయితే సందడి చేస్తున్నారు. అలాగే ప్రధానంగా ఆ సినిమా ఏదైతే ఊహించిన దానికంటే భారీగా వచ్చిన నేపథ్యంలో అభిమానులు అయితే సందడి చేస్తూ ఇప్పుడు అయితే బాణసంచా థియేటర్ల ముందు అయితే బాణసంచా కాల్చుతున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. అలాగే తన ఏదైతే ఉత్సాహ్ భగత్ సింగ్ అనుకున్న విధంగా దానికంటే ఎక్కువగా అభిమానులు ఇప్పుడు అయితే సందడి చేస్తున్నారు. అందులో పవన్ కళ్యాణ్ ఎలివేషన్తో పాటు అలాగే తన నటన ప్రతి ఒక్కరు కూడా ముగ్గురవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఏదేమైనా ఉత్సాహ్ భగత్ సింగ్ అయితే ప్రధానంగా థియేటర్ల ముందు వచ్చిన నేపథ్యంలో అతను ఏదైతే తొలి ప్రేమ సినిమాలో ఉన్నటువంటి మ్యూజిక్ కావచ్చు, అలాగే ప్రధానంగా ఆయన ఎలివేషన్స్, ఆయన డైలాగ్ డెలివరీ, అలాగే ఏదైతే శ్రీలీలతో ఉన్నటువంటి అటాచ్మెంట్, లవ్ స్టోరీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా నచ్చాయి. శ్రీలీలతో ఆ తొలి ప్రేమ సినిమాలో ఉన్నటువంటి పాటలతో పాటు తను రావడం ఇవన్నీ కూడా ప్రతి ఒక్క అభిమానిని కూడా ఎంజాయ్ చేశారు. అలాగే ఆయన ముఖ్యంగా డైలాగులు ఏదైతే రాజకీయాల్లోకి ఏ విధంగా వచ్చారనేది కూడా ఫైనల్గా ఆపరేషన్ సింధూర్ ఈ యొక్క ఫైట్ ఏదైతే ఉందో అది కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నచ్చినట్టుగా చెప్పుకొస్తున్నారు. ఏదేమన్నా ఉత్సాహ్ భగత్ సింగ్ అయితే థియేటర్ల ముందు అయితే సందడి చేస్తూ ఆనసంచా కాస్తూ అభిమానులు అయితే సందడి చేస్తున్నటువంటి పరిస్థితి, ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా దిగునంద రాజ పరిస్థితి. ప్రకాశ్ RTV కాకినాడ నుంచి.